శాంతి. 26/7/2026. ఈరోజు అవ్యక్త మురళి, డేట్ 2/2/2011. తమ భాగ్యాన్ని మరియు ప్రాప్తులను స్మృతిలో ఉంచుకొని సదా హర్షితంగా మరియు సంతుష్టంగా ఉండండి. దృష్టి, వృత్తి మరియు ప్రవృత్తి ద్వారా సంతుష్టతను అనుభవం చేయించండి. ఈరోజు బాప్దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ పరమాత్ముని ప్రేమ ద్వారా చేరుకున్నారు. ఈరోజు బాప్దాదా పిల్లల ప్రతి ఒక్కరి మస్తకంలో భాగ్యరేఖల్ని చూస్తున్నారు. ఇటువంటి భాగ్యము మరియు ఇంత పెద్ద భాగ్యము పూర్తి కల్పంలో మరెవ్వరికీ ప్రాప్తించలేదు. ఎందుకంటే మీకు భాగ్యాన్ని ఇచ్చేది స్వయంగా భాగ్యదాత. ముందుగా ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న భాగ్య సితారా మెరుస్తుంది. నోటిపై మధురవాణి యొక్క రేఖ మెరుస్తుంది. పెదవులపై మధురమైన చిరునవ్వు యొక్క రేఖ మెరుస్తుంది. హృదయంలో హృదయాభిరాముడైన బాబా ప్రేమలో లవలీనమైన రేఖ మెరుస్తుంది. చేతులలో సర్వ ఖజానాల శ్రేష్టత రేఖ మెరుస్తుంది. పాదాలలో ప్రతి అడుగులోనూ పదమాల రేఖ మెరుస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, ఇటువంటి భాగ్యము ఇంకెవరికైనా లభించిందా? అందుకే మీ స్మృతి చిహ్న చిత్రాలలో కూడా భాగ్యాన్ని వర్ణించడం జరుగుతుంది. అంతేకాక ఈ భాగ్యాన్ని స్వయంగా భాగ్య విధాత తమ పిల్లలందరికీ తయారు చేశారు. బాప్దాదా పిల్లలందరి భాగ్యాన్ని చూసి పిల్లలు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నారు. వాహ్ పిల్లలు వాహ్! మరియు ఈ భాగ్యము ఈ సంగమయుగంలోనే లభిస్తుంది మరియు నడుస్తుంది. సంగమ యుగపు సుఖము అన్ని యుగాల్లో కల్లా శ్రేష్టమైనది. సత్యయుగ భాగ్యము కూడా సంగమయుగంలోని పురుషార్థానికి ప్రాలబ్ధమే. అందుకే సంగమయుగ ప్రాప్తి సత్యయుగ ప్రారంభం కన్నా ఎక్కువ. మీ భాగ్యంలో మైమరిచిపోండి. ఏమి జరుగుతున్నా సరే మీ భాగ్యాన్ని స్మృతిలోకి తెచ్చుకున్నట్లయితే ఏం వెలువడుతుంది? వాహ్ నా భాగ్యము! ఎందుకంటే స్వయంగా భాగ్యదాత మీ తండ్రి. మరి భాగ్యదాత ద్వారా ప్రతి ఒక్కరికి తమ భాగ్యం లభించింది. మేము ఇంతటి భాగ్యవంతులము అని తెలుసా? లేక అప్పుడప్పుడు తెలుస్తుందా? సదా నష ఉంటుందా? మీకేం లభించింది అని ప్రపంచంలోని వారు మిమ్మల్ని చూసి అడుగుతారు. అప్పుడు మీరు ఏమని జవాబిస్తారు? ఏదైతే పొందాలో అది పొందేశాము అని అంటారు. పొందేశారు కదా, చేతులెత్తండి. పొందేశారా? మంచిది. పొందారా? గర్వంగా చెప్తారు కదా. ఎటువంటి అప్రాప్తి అనే వస్తువే లేదు. ఉంది కదా నష. మరి అది లభించిందా? ఎలా? కేవలం బాబాను తెలుసుకున్నారు, ఒప్పుకున్నారు, తమ వారిగా చేసుకున్నారు. ఇక భాగ్యం లభించింది. ఈ భాగ్యాన్ని ఎంతగా స్మృతిలోకి తెచ్చుకుంటూ ఉంటారో అంతగా హర్షితమవుతూ ఉంటారు. భాగ్యశాలి ఆత్మ యొక్క ముఖము సదా హర్షితంగా ఉంటుంది. భాగ్యశాలి ఆత్మ ముఖము సదా హర్షితంగా ఉంటుంది. ఉంటుంది కాదు, అది ఎప్పుడూ అలానే ఉంటుంది. వారి దృష్టి, వారి వృత్తి మరియు వారి ప్రవృత్తి ద్వారా సదా సంతుష్ట ఆత్మగా అయ్యి స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టంగా చేస్తారు. మరి మీ అందరి సంతుష్టత యొక్క నష ఉందా? ఎందుకంటే సంతుష్టతకు ఆధారము సర్వప్రాప్తులు, అప్రాప్తి అసంతుష్టతకు ఆధారము. మరి మీరు ఏమి అనుభవం చేస్తున్నారు? అప్రాప్తి అనే వస్తువు ఏదైనా ఉందా? లేక సర్వప్రాప్తులు ఉన్నాయా? ప్రాప్తి యొక్క నష ఉందా? ఉందా? సదా ఉందా లేక అప్పుడప్పుడు ఉందా? ఆ మాటకొస్తే పొందాల్సిందేదో పొందేశాము అనే అంటారు కదా. మరి ఎక్కడైతే సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ అసంతుష్టత నామమాత్రం కూడా ఉండకూడదు. బాప్దాదా ఈరోజు
దేశ విదేశాల నుండి, ఎన్ని దేశాల నుండి పిల్లలందరూ ఇక్కడికి వచ్చారు. కానీ అందరికన్నా దూరం నుండి వచ్చిందెవరు? అమెరికా వారు దూరం నుండి వచ్చారు కదా. మరి బాబా ఎక్కడి నుండి వచ్చారు? అమెరికా అయితే ఈ లోకంలోనే ఉంది, కానీ బాప్దాదా ఎక్కడి నుండి వచ్చారు? పరంధామము నుండి. బ్రహ్మ బాబా కూడా సూక్ష్మవతనం నుండి వచ్చారు. మరి ఎవరు దూరం నుండి వచ్చినట్లు? అందరికంటే దూరం నుండి వచ్చిన వారు ఎవరు? ఇది తండ్రి మరియు పిల్లల ప్రేమ యొక్క దృశ్యం. మీరు నా బాబా అని అన్నారు, మరియు బాబా నా పిల్లలు అని అన్నారు. కేవలం ఒక్కరిని తెలుసుకోవడం వల్ల ఎంత వారసత్వం లభించింది. ప్రపంచం వారు ఎక్కడ శాంతి లభిస్తుంది, ఎక్కడ సుఖం లభిస్తుంది అని సుఖం కోసము, శాంతి కోసము వెతుకుతూ ఉంటారు. కానీ మీకైతే జీవితమే సుఖశాంతుల సంపన్నంగా అయిపోయింది. బాప్దాదా ఏమి కోరుకుంటున్నారు అని బాప్దాదాను అడుగుతారు కదా. బాప్దాదా ప్రతి బిడ్డ నుండి ఇదే కోరుకుంటున్నారు. ప్రతి బిడ్డ సదా స్వరాజ్య అధికారిగా అయి ఉండాలి. అప్పుడప్పుడు కాదు, ఎందుకంటే ఇప్పటి స్వరాజ్య అధికారపు వరదానము బాబా ఈ సంగమ యుగంలో పూర్తిగా ఇచ్చారు. కొద్దిగా కాదు, అప్పుడప్పుడు కాదు, సదా. మరి ఆలోచించండి, సదా కోసం స్వరాజ్య అధికారిగా అయి ఉంటున్నారా? ఎందుకంటే బాప్దాదా వినిపించి ఉన్నారు. మీరు ఈ కర్మేంద్రియాలన్నిటికీ, మనసు, బుద్ధి, సంస్కారాలకు కూడా యజమాని. అన్నిటికీ నాది అన్న పదాన్ని ఉపయోగిస్తారు. నేను అని అనరు, నాది అని అంటారు. కావున మనస్సు, బుద్ధి, సంస్కారాలు నావి నావి అనే వాటిపై సదా అధికారం ఉంటుంది. ఇలా మనస్సు, బుద్ధి, సంస్కారాలపై పూర్తిగా అధికారం ఉండాలి. అలా ఉండేవారినే స్వరాజ్యాధికారి అని అంటారు. ఏది ఆర్డర్ చేస్తే దాని అనుసారంగా అవి కార్యము చేయడానికి నిమిత్తంగా ఉన్నాయి. కానీ దానికోసం నడుస్తూ తిరుగుతూ కార్యం చేస్తూ యజమాన్యత్వపు నశ ఉండాలి, నిశ్చయము మరియు నశ. ఇప్పుడైతే ఆత్మలకు మనసా ద్వారా కూడా సేవ చేసే సమయం ఇది. ఓ పూర్వజుల్లారా, మాకు కొద్దిగా సుఖశాంతుల కిరణాలను అందించండి అని మొరపెట్టుకుంటూ ఉన్నారు. కావున ఓ పూర్వజుల్లారా, దుఃఖంలో ఉన్నవారి మొర వినిపిస్తుంది కదా. ఎటువంటి ఆపద అయినా అకస్మాత్తుగా వచ్చేది అని బాప్దాదా ముందుగానే సూచన ఇచ్చి ఉన్నారు. దానికోసం సెకండ్లో ఫుల్ స్టాప్. ఆ అభ్యాసం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో పురుషార్థానికి సమయము ఉండదు. అభ్యాసం చేసి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటే ఆశ్చర్యార్థం వస్తుంది. అందుకే పురుషార్థానికి సమయం ఇప్పుడే లభించి ఉంది. ఆ సమయంలో ప్రాక్టికల్గా చేయవలసి ఉంటుంది. అందుకే ఇప్పటి నుండే ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉన్నారు కూడా. బాప్దాదా రిజల్ట్ చూస్తున్నారు, అటెన్షన్లో ఉన్నారు, చేస్తున్నారు కూడా. కానీ అటెన్షన్ను మరింత అండర్లైన్ చెయ్యండి. చూడండి, పురుషార్థం ఎంత సహజమైనది. నేను కూడా బిందువునే, పెట్టవలసింది కూడా బిందువే, కేవలం అటెన్షన్ ఇవ్వాలి. బాప్దాదా విశేషంగా పిల్లలకు కానుకొని ఇస్తున్నారు. అదేమిటంటే, పిల్లలు, నేను సదా మీకు తోడుగా ఉన్నాను. బాబా అని అనగానే పిల్లల కోసం బాబా సదా హాజరై ఉంటారు. హుజూర్ హాజరై ఉన్నారు అని ఏదైతే అంటారో దాని అర్థం వారు సర్వవ్యాపి అని కాదు, కానీ పిల్లల ఎదుట హుజూర్ హాజరై ఉన్నారు. మరి సదా విజయులుగా అవ్వండి. ఎక్కడైతే భగవంతుడు తోడుగా ఉంటారో అక్కడ విజయులుగా అవ్వడం ఏమంత కష్టము. విజయము మీ జన్మసిద్ధ అధికారం. కేవలం నా బాబా అన్నారంటే విజయులుగా అయినట్లే. కేవలం నా బాబా అన్నారంటే విజయులుగా అయినట్లే. అందుకే సదా విజయులుగా అవ్వండి. ఎవరైతే స్మృతిలో ఉంటారో వారికి సదా విజయులుగా అవ్వడం అతి సహజం.
కష్టము కాదు. ఎక్కడైతే భగవంతుడు ఉంటారో అక్కడ విజయం ఉండనే ఉంది. ఈరోజు బాప్దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. ఎంతో స్నేహంతో ఏ సాధనాలతో చేరుకున్నారు? ట్రైన్లోనా లేక విమానంలోనా? అది శరీరం ద్వారా చేరుకోవడానికి. కానీ హృదయపూర్వకమైన ప్రేమ మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది. ధైర్యం మీది ఉన్నట్లయితే తండ్రి సహాయం ఉండనే ఉంది. ఇప్పుడు బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు. ప్రతి బిడ్డ ప్రతి కర్మలో తమ స్వరాజ్యం అనే సీట్పై సెట్ అవ్వాలి. ఈరోజు మొదటిసారిగా ఎవరైతే వచ్చారో వారు చేతులెత్తండి, లేచి నిలబడండి. చాలామంది ఉన్నారు. అచ్చా, మొదటిసారి వచ్చినట్లుగా మొదటి నెంబర్లోకి కూడా వెళ్ళాలి కదా, వెళ్ళాలా? బాప్దాదా వరదానం ఏమిటంటే, ఎవరైతే ధైర్యం ఉంచుతారో వారికి తండ్రి సహాయం కూడా లభిస్తుంది. మరియు ధైర్యంతో ఎంతగా ముందుకు వెళ్ళాలనుకుంటే దానికి అవకాశం ఉంది. ఎందుకంటే టూ లేట్ బోర్డ్ ఇంకా పెట్టలేదు. శృతిలో ఉండండి మరియు ఏదైతే ప్రాప్తించిందో దానితో ఇతరుల సేవను చెయ్యండి. ఎంతగా సేవ చేస్తారో అంతగా ఆశీర్వాదాలు లభిస్తాయి. మరియు ఆ ఆశీర్వాదాలు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి. సందేశాన్ని ఇస్తూ ఉండండి. ఇక ఆ తర్వాత ఎవరి అదృష్టం వారిది. కానీ మీరు సందేశాన్ని ఇవ్వండి. మీ పుణ్యాన్ని జమ చేసుకుంటూ ఉండండి. ఆ పుణ్యం మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. అచ్చా, బాప్దాదా అమృతవేళ అన్ని వైపులకు వెళ్తూ ఉంటారు. వారికి అన్ని వైపులకు వెళ్ళడం ఏమంత పెద్ద విషయము కానే కాదు. బాప్దాదా ఇది కూడా చూశారు, చెప్తున్నారు. అమృతవేళ 4 గంటల సమయంలో చేసుకునే మిలనం యొక్క విశేషత ఏమిటంటే, 4 గంటలకు బాప్దాదా పిల్లలందరికీ సహజంగా వరదానాలు ఇస్తారు. తెల్లవారుజామున 4 గంటలకి బాబా వరదానాలు ఇస్తారు. వరదానాల దాత యొక్క విశేషమైన పాత్ర అమృతవేళ ఉంటుంది. ఏ వరదానం కావాలన్నా అది బాప్దాదా ఇచ్చేస్తారు. ట్రయల్ చేసి చూడండి. కానీ మీరందరూ కూడా వరదానాలు తీసుకోవడానికి అలర్ట్ అయి ఉండాలి. ఒకవేళ అలర్ట్గా లేకపోతే బాప్దాదా వచ్చి వెళ్ళిపోతారు మరియు మీరు ఆలోచిస్తూ ఉండిపోతారు. అందుకే అమృతవేళకు మహత్వం అయితే ఉంది. కానీ మరింత అటెన్షన్ పెట్టండి. బాప్దాదా ఏం చూశారంటే, సమయం అనుసారంగా సేవ కూడా పెరుగుతుంది. కానీ సేవ కారణంగా బాబా నుండి వరదానాలు తీసుకోవడంలో దూరం కావడానికి వీల్లేదు. ఇకపోతే డబల్ విదేశీయులు మెజారిటీ పురుషార్థం చేస్తారు. అయినా కానీ అటెన్షన్ను అండర్లైన్ చేయండి. అంతేకాదు, మధుబన్కి ఎలా అయినా చేరుకుంటారు. దానికోసం బాప్దాదా విశేషంగా పిల్లలందరికీ అభినందనలు తెలియచేస్తున్నారు. బాప్దాదా ఏం విన్నారంటే, సంస్కారాల విషయంలో బాప్దాదా ఏదైతే సూచన ఇచ్చారో ఆ విషయంలో పిల్లలు ఏమని భావిస్తున్నారంటే, మేమైతే చెయ్యాల్సిందే. అది చెయ్యడానికి ప్రతిరోజు అమృతవేళలో ఏదైతే స్వమానం పెట్టుకుంటారో దానితో పాటుగా ఏదైనా ఒక సంస్కారంపై భిన్న భిన్న విధాలుగా అటెన్షన్ పెట్టండి. ఈరోజు ఫలానా సంస్కారంపై విశేషమైన అటెన్షన్ పెట్టాలి. మళ్ళీ రాత్రి పడుకునే ముందు బాప్దాదాకు తమ రోజంతటి చార్టును ఇచ్చేటప్పుడు ఆ సమయంలో ఆ సంస్కారం యొక్క రిజల్ట్ను కూడా విశేషంగా వినిపించండి. అప్పుడు విశేషమైన అటెన్షన్ ఉంటుంది. ఏదో ఒక సంస్కారంపై అటెన్షన్ ఉంచాలి. ఎలా అయితే స్మృతి పట్ల అటెన్షన్ ఉంచుతారో దానితో పాటుగా అదే సమయంలో ఈ రిజల్ట్ను కూడా బాప్దాదాకు ఇవ్వండి. ఒకవేళ మీరు అనుకున్నా కానీ ఆ రోజు మీ ఎదురుగా ఆ సంస్కారాన్ని తొలగించుకోవాల్సిన పని ఏమీ రాలేదంటే బాబా తరపున మీకు మీరే అభినందనలు తెలుపుకోండి. ఇలా ప్రతిరోజు
ఆ సంస్కారం గురించి బాబా నుండి విశేషమైన అభినందనలు తీసుకుంటూ ఉండండి. అప్పుడు ఆ సంస్కారం కార్యంలోకి రావడంలో బలహీనమవుతూ ఉంటుంది. ఎలా అయితే యోగము విషయంలో చెక్ చేసుకుంటారో అలాగే సంస్కారాల విషయంలో కూడా చెక్ చేసుకోండి. సంస్కారాలు రోజు రావు, అప్పుడప్పుడు వస్తాయి. ఎవరైతే పురుషార్థులుగా ఉంటారో వారికి అనుకోకుండా పేపర్ వస్తుంది, అంతేకాని రోజూ రాదు. కానీ చెకింగ్ ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఆ అటెన్షన్ కూడా టెన్షన్ను సమాప్తం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే బాప్దాదా ఏమి చూశారంటే విదేశీయుల్లో కూడా కొద్దిమంది పిల్లలు ఏదైనా కార్యం ప్రారంభించే ముందు అటెన్షన్ను ఉంచుతారు. అటెన్షన్ ఉంచేవారే ముక్తిని పొందగలరు. బాబా వరదానం కూడా ఉన్నది. అర్థమయ్యిందా? ఇప్పుడు ఈ పని వెనుకన ఉన్నట్లయితే రోజు రిజల్ట్ను చెక్ చేసుకున్నట్లయితే ఇక ఆ సంస్కారం స్వయమే డీలా పడిపోతుంది. మరి బాప్దాదా ఏదైతే కోరుకుంటున్నారో సంస్కారాల సబ్జెక్ట్లో నెంబర్ 1లోకి వెళ్ళాలి అని, ఏ సంస్కారం కావాలంటే అదే కార్యంలోకి రావాలి, అది జరిగిపోతుంది. అటెన్షన్లోకి వచ్చారు కదా, ఇక అయిపోతుంది. కానీ ఊరికే అలా అయిపోదు, అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. సంఘటనలో ఈ సంస్కారాలు బయటికి వస్తాయి. ఎందుకని? మీ చిత్రాలను ఎవరైతే పూజిస్తారో వారు మీ సంస్కారాల గురించి ఎంత మంచిగా పాడుతారు. అంటే మీరు అలా అయ్యారు కాబట్టి వర్ణన చేస్తున్నారు కదా. తమ దైవీ చిత్రాన్ని ఎమర్జ్ చేసుకోండి. ఏమని పాడుతూ ఉంటారు? అటువంటి దేవతగా మరి అవ్వవలసిందే కదా. అచ్చా, ఇకపోతే డబల్ విదేశీయులందరూ పురుషార్థంలో సఫలతను అనుభవం చేస్తూ ఉంటారు కదా. చేస్తున్నారా? సఫలతను అనుభవం చేస్తున్నాము అని భావించేవారు చేతులెత్తండి. వాహ్, చేతులైతే మంచిగా ఎత్తుతున్నారు. ఇప్పుడు లక్ష్యం పెట్టుకోండి, దీనిపై అటెన్షన్ పెట్టవలసిందే. ఇందులో కూడా నెంబరు తీసుకోవాల్సిందే. మిమ్మల్ని చేసి ఇతరులకి కూడా ఉల్లాసం వస్తుంది. ఎందుకంటే మీరు నిమిత్తులు కదా. అంతేకాక నిమిత్తంగా ఉన్నవారికి బాప్దాదా యొక్క విశేషమైన సహాయం కూడా లభిస్తుంది. ఇకపోతే సెంటర్లు వృద్ధి చెందుతూ ఉన్నందుకు బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు. పురుషార్థం వైపు అటెన్షన్ ఉంది, కానీ ఇప్పుడు పరివర్తనకు నిమిత్తం అయ్యేవారిగా కండి. అప్పుడు మిమ్మల్ని చూసి ఇతరులకి కూడా పరివర్తన యొక్క శక్తి ప్రతి ఉల్లాసం కలుగుతుంది. ఇకపోతే బాప్దాదా సంతోషిస్తున్నారు. పురుషార్థంలో నెంబర్ వారుగా అయితే ఉండనే ఉన్నారు, అది తెలిసిన విషయమే. కానీ పురుషార్థం వైపు అటెన్షన్ ఉంది, కానీ మరింత పెంచాలి. బాప్దాదా తరపు నుండి అయితే రోజు ప్రియస్మృతులు లభిస్తూనే ఉంటాయి. చూడండి, ఇంటిలో కూర్చుని ఉండి కూడా బాప్దాదా ప్రియస్మృతులను ఒక్కరోజు కూడా పిల్లలు మిస్ చెయ్యరు, మిస్ అవ్వవు. ఒకవేళ రోజు విధిపూర్వకంగా మురళి చదివినట్లయితే బాప్దాదా ఇచ్చే ప్రియస్మృతులలో పిల్లలు మిస్ కారు. ఒక్కరోజు కూడా ప్రియస్మృతులు మిస్ అవ్వరు. లభిస్తున్నాయి కదా, లభిస్తున్నాయా? రోజు ప్రియస్మృతులు లభిస్తున్నాయి, అందరికీ లభిస్తున్నాయి కదా. ఇదే బాప్దాదా ప్రేమకు గుర్తు. మురళి మిస్ అయితే ప్రియస్మృతులు మిస్ అయినట్లే. మురళి మిస్, ప్రియస్మృతులు మిస్. కేవలం మురళిని మిస్ చేసినట్లు కాదు, బాప్దాదా యొక్క ప్రియస్మృతులను, వరదానాలను అన్నింటినీ మిస్ చేసినట్లే. మురళినైతే చదివేసుకుంటారు, కానీ బాప్దాదా యొక్క ప్రియస్మృతులను తీసుకోవడానికి ఏ సమయమైతే ఫిక్స్ అయి ఉందో అదైతే మిస్ అయినట్లే. కావున ఉల్లాసము ఉన్నందుకు బాప్దాదా సంతోషిస్తున్నారు. అచ్చా, మురళిని మిస్ చేస్తూ ఉంటారా? డబల్ విదేశీయులు ఉన్నారా? మురళిని మిస్ చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఏదైనా కారణం చేత మిస్ చేస్తూ ఉంటారా? లేదా మిస్ చెయ్యరా? ఒక్కరు చెయ్యెత్తారు. ఇప్పుడు ఇక మిస్ చేయకండి, మురళిని మిస్ చేయకండి.
కావాలంటే ఫోన్ ద్వారా వినండి, చదవలేకపోతే ఎలాగైనా సరే వినండి, హాజరు తప్పకుండా వేయించుకోండి. అచ్చా, ఇకపోతే సభలో ఎవరైతే వచ్చారో కొత్తవారు కూడా ఉన్నారు, పాతవారు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని పక్కా నోట్ చేసుకోండి. మురళి మిస్ అవ్వకూడదు. ఎందుకంటే బాబా రోజు పరంధాం నుండి వస్తారు. ఎంత దూరం నుండి వస్తారు? పిల్లల కోసం వస్తారు కదా. ఎలా అయితే బాబా మురళిని మిస్ చేయరో అలాగే పిల్లలు కూడా మురళిని మిస్ చేయకూడదు. అచ్చా, ఇప్పుడు మధుబన్కి వస్తారు కదా, అప్పుడు ఫామ్ నింపుతారు కదా, అందులో ఇది కూడా రాయండి. మురళిని రోజు విన్నారా, లేక ఎన్ని రోజులు మిస్ అయ్యారు? సమ్మతమేనా? ఎవరికైతే సమ్మతమో వారు చేతులెత్తండి. మధుబన్ వారు కూడా చేతులెత్తండి. ఏ కారణం చేత కూడా మురళి మిస్ అవ్వకూడదు. ఎలా అయితే భోజనం మిస్ చేయరో అలాగే ఇది కూడా భోజనమే కదా. అది శరీరానికి భోజనం అయితే ఇది ఆత్మకి భోజనం. మంచిగా అనిపించిందా? కొత్తగా వచ్చిన వారు కూడా రావడానికైతే అవకాశం లభించింది కదా. మీరు కూడా ఈ నియమాన్ని పాటించాలి. ఎలా అయితే ఇతర నియమాలు ఉన్నాయో అలాగే ఇది కూడా ఒక నియమము. బ్రాహ్మణులు అంటేనే మురళిని వినేవారు, సేవను చేసేవారు. అచ్చా, ఇప్పుడు అన్ని వైపులా ఉన్న పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులతో పాటు అభినందనలు కూడా తెలియచేస్తున్నారు. సదా ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు కూడా. మరింత వెళ్తూ ఉండండి. ఎప్పుడు ఏ కారణం వల్ల, ఏ విషయం వల్ల మీ ఉల్లాస ఉత్సాహాలు తగ్గించుకోవద్దు. విషయమే, కానీ పురుషార్థము మరియు బాబా ప్రేమ మనవి. అందుకే ఎప్పుడు కూడా మీ బుద్ధిని బాబాపై కాకుండా మరే విషయాలలో బిజీగా ఉంచకండి. బాబా మరియు బాబా మురళి మరియు బాబా ద్వారా లభించిన సేవ చేస్తూ ఉండండి. అచ్చా, ఇప్పుడు ఏమని చెప్పమంటారు? తోడుగా అయితే ఉండవలసిందే కదా. అందుకే సెలవు తీసుకుంటాము అని అయితే చెప్పలేము. కలిసే ఉంటాము, కలిసే వెళ్తాము మరియు కలిసే వస్తాము. అచ్చా, ఇప్పుడిక సమాప్తి. వరదానము: శక్తి రూపపు స్మృతి ద్వారా పతిత సంస్కారాలను నాశనం చేసే కాళీ రూపభవ. సదా మీ స్వరూపము స్మృతిలో ఉండాలి. నేను సర్వశస్త్రధారి శక్తిని. పతిత పావని అయిన నాపై ఏ పతిత ఆత్మ యొక్క దృష్టి రూపే నీడ కూడా పడడానికి వీల్లేదు. ఏ పతిత ఆత్మ యొక్క దృష్టి రూపి నీడ పడడానికి వీల్లేదు. పతిత ఆత్మలకు పతిత సంకల్పాలు కూడా నడవకూడదు. మీ బ్రేక్ అంత శక్తిశాలిగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా పతిత ఆత్మ యొక్క ప్రభావం పడిందంటే దాని అర్థం మీరు ప్రభావశాలిగా లేనట్లే. ఎవరైతే స్వయం సంహారులుగా ఉన్నారో వారు ఎప్పుడూ ఎవరి చేతిలోనూ బలి అవ్వరు. కావున ఎటువంటి ఖాళీ రూపంగా అవ్వండి అంటే ఎవరైనా మీ ముందు అటువంటి సంకల్పాలు చేసినా సరే వారి సంకల్పాలు మూర్ఛితమైపోవాలి. స్లోగన్: రాయల్ రూపపు కోరికల యొక్క స్వరూపము, పేరు, ప్రతిష్ట మరియు గౌరవము. అవ్యక్త ప్రేరణలు: జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చెయ్యండి. సారథి అనగా ఆత్మాభిమాని, ఎందుకంటే ఆత్మయే సారథి. బ్రహ్మబాబా ఈ విధి ద్వారా నెంబర్ 1 యొక్క సిద్ధిని ప్రాప్తి చేసుకున్నారు. కావున ఫాలో ఫాదర్ చెయ్యండి. ఎలా అయితే బాబా దేహాన్ని ఆధీనం చేసుకొని ప్రవేశించారో, అనగా సారథిగా అవుతారో, దేహానికి ఆధీనులుగా అవ్వరో, అందుకే అతీతంగా మరియు ప్రియంగా ఉంటారో, అలాగే బ్రాహ్మణ ఆత్మలైన మీరందరూ కూడా బాబా సమానంగా సారథి స్థితిలో ఉండండి. సారథి స్వతహాగానే సాక్షిగా అయి ఏదైనా చేస్తారు, చూస్తారు, వింటారు మరియు మిగిలినవన్నీ చేస్తూ కూడా మాయ యొక్క కర్మల ప్రభావం నుండి
నిర్లిప్తులుగా ఉంటారు. ఓం శాంతి.